రూపాయలు ధర ఉన్న నెయ్యిను 420కే కొన్న మహాఘనులు వైసీపీ నాయకులు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ హెలికాన్ టైమ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం బ్యాంకు ఎగవేతదారులకు కూడా గట్టిగా నిర్బంధించి బ్యాంకుల్ని స్టెబిలైజ్ చేశారు. దీని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేశారు. అలానే 3 నైఫర్ లాంటి మనకి ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఒక కాలేజీ ఉంది పంజాబ్లో. అలాంటి కెమికల్ పార్క్స్ని నైఫర్ తరహాలో 3ని అభివృద్ధి చేయాలని నూతన ఐటీ విధానం, అలా ఈ విధంగా అనేక అంశాల్లో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అలానే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ట్యాక్స్ పేయర్స్ కూడా చక్కటి అవకాశాలని కల్పిస్తూ ఈ ట్యాక్స్ని మరింత సులభతరం చేయడం కోసం ఐటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి సౌలభ్యం కల్పించడం కోసం కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి పోలవరానికి మరొక 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. ముందు 1,500 కోట్లు పోలవరానికి ఇస్తూ అది ఖర్చు పెట్టిన తర్వాత మరొక 1,500 కోట్లు కూడా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి పట్టణాల అభివృద్ధి సంబంధించి 5,000 కోట్లు మన రాష్ట్రానికి కూడా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలకి 1,04,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని కూడా రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అనేకమైన కారిడార్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యకి ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి అనేక అంశాలని, ప్రత్యేక కమిటీలు కూడా విద్య కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్గా భారతదేశాన్ని వికసిత భారత స్థాయిలో తీసుకువెళ్ళడానికి అనేక లక్షణాలు, అనేక లక్ష్యాలతో ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇంకా కూడా బడ్జెట్లో అనేక అంశాలని ప్రస్తావించడానికి అవకాశం ఉంది. తమరికి త్వరగా ఇది మిమ్మల్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలని మీ ముందు